వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని డిసెంబర్ 30 నుంచి 10 రోజుల పాటు జరగనున్న వైకుంఠ ద్వార దర్శనానికి టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టినట్లు టీటీడీ చైర్మన్ తెలిపారు. గోగర్భం డ్యాం సర్కిల్, శిలాతోరణం వద్ద ఏర్పాటు చేసిన క్యూ లైన్లు, సదుపాయాలను టీటీడీ చైర్మన్ పరిశీలించారు. ఎస్ఎస్డీ టోకెన్ల తనిఖీ కేంద్రాల పనితీరును సమీక్షించి భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. పోలీస్, విజిలెన్స్, టీటీడీ యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తూ ఇంటిగ్రేటెడ్ ఏఐ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా రద్దీని పర్యవేక్షిస్తున్నామని వివరించారు. ఏకాదశి రోజున సుమారు 70,000 మంది భక్తులకు దర్శనం కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఇందుకోసం 20 గంటల సమయం కేటాయించామని తెలిపారు. డిసెంబర్ 30 నుంచి జనవరి 1 వరకు టోకెన్లు పొందిన భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతిస్తారు. ఆ తర్వాత జనవరి 2 నుంచి 8వ తేదీ వరకు ఎలాంటి టికెట్లు లేకపోయినా సర్వదర్శనం కల్పిస్తారు. భద్రతా ఏర్పాట్లలో భాగంగా 3,000 మంది పోలీస్ సిబ్బందిని మోహరించారు. ఆలయాన్ని సుమారు 50 టన్నుల సాంప్రదాయ పుష్పాలు, 10 టన్నుల పండ్లతో శోభాయమానంగా అలంకరించారు. ఏకాదశి నాడు శ్రీవారి స్వర్ణరథంపై మాడవీధుల్లో విహరించుండగా ద్వాదశి నాడు స్వామి పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహిస్తారు.